అంచనాలపై పంచనామా బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నిర్మాణాలపై సర్కార్ ఫోకస్ సెక్రటేరియట్ ప్రగతి భవన్ పోలీస్ టవర్స్ వాటి ఖర్చులపై ఆరా అమరజ్యోతి జిల్లాల కలెక్టరేట్ల కన్స్ట్రక్షన్ పైన ఆరాధిస్తున్నట్టు తెలుస్తోంది. డిజైన్ సమయంలో అంచనా వ్యయం ఎంత, అనంతరం ఎంత పెరిగింది, ఎందుకు పెరిగింది, అవసరాలకు తగ్గట్టుగానే పెంచారా లేక ఇష్టానుసారంగా పెంచారా, నిర్మాణాలన్నీ ఈఎన్సీ గణపతి రెడ్డి కన్సర్న్లోనే జరిగాయి. గులాబీ లీడర్లే సబ్ కాంట్రాక్టర్లు ఆర్ఎండ్బి ఆఫీసర్ల నుంచి వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం. మరి బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన నూతన సెక్రటేరియట్, పోలీస్ టవర్స్ అంటే కమాండ్ కంట్రోలింగ్ సెంటర్, ప్రగతి భవను, అమరజ్యోతి జిల్లాల కలెక్టరేట్ల నాణ్యత, నిర్మాణ వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. డిజైన్ సమయంలో అంచనా వ్యయం ఎంత, పని పూర్తయ్యేసరికి ఎంత పెరిగింది, అందుకు గల కారణాలు ఏంటి అనే కోణంలో ఆర్ఎండ్బి అధికారుల నుంచి ప్రభుత్వం సమాచారం సేకరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విచ్చలవిడిగా అంచనా వ్యయాన్ని పెంచి అక్రమాలకు పాల్పడినట్లు అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ముందుగా అనుకున్న అంచనా వ్యయంలోనే నిర్మాణాలు ఎందుకు పూర్తి కాలేదు అనే కోణంలో కూడా ఆరాధిస్తున్నారు. అవసరాలకు తగ్గట్టుగానే అంచనాలను పెంచారా లేకపోతే వారి అవసరాల కోసం పెంచారా అనే దాని మీద పంచనామా వేస్తున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. మరి ఏది ఏమైనా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ముఖ్యంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన విషయంలో కానీ, ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కావాలని కోరినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఆ ఐడియాలజీకి సంబంధించిన విషయంలో ఆయన ఆలోచనలు ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మరి ఆయన విగ్రహాలు పెట్టి మేము మొత్తం ఏమో చేసినామని చెప్పేసి చూపించుకునే ప్రయత్నం చేశారు. దాంతోపాటు సెక్రటేరియట్కి సంబంధించిన విషయంలో కూడా కొత్త సచివాలయాన్ని కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకొని సచివాలయాన్ని కూలగొట్టిన తర్వాత కొత్త సచివాలయం కడుతున్నామని చెప్పేసి ఆ కొత్త సచివాలయాన్ని కట్టి చూపించారు. మరి అంత తొందరగా సచివాలయాన్ని కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. దాంతోపాటు ప్రగతి భవన్ నిర్మాణం సంబంధించిన విషయంలో కానీ, పోలీస్ టవర్స్కి సంబంధించిన విషయంలో కానీ, అక్కడ అమరవీరుల జ్యోతికి సంబంధించిన విషయంలో కానీ, ఇట్లా ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్కి సంబంధించిన విషయంలో కానీ, ఆ జిల్లా కలెక్టర్ల భవనాలకు సంబంధించిన విషయంలో అయితే వాటిని కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు. కట్టడానికి ఆలోచన చేసిన తర్వాత మరి ఎందుకు ఏడాది 2 నెలల్లోనే నిర్మాణానికి పూర్తయ్యేటువంటి క్రమంలో ఎందుకు అంచనాలకు మించి వాటిని మళ్ళీ బడ్జెట్ పెంచాల్సిన అవసరం వచ్చింది. కేవలం 2 ఏళ్ళు 3 ఏళ్ళలోనే ఆ రేట్లు పెరిగినాయి అని చెప్పేసి వాటిని మిగతా వివిధ అంశాలను చూపించి రేట్లు పెంచాల్సిన అవసరం వచ్చింది అని అంటే పూర్తిగా ఆ సబ్ కాంట్రాక్టర్లు మొత్తం కూడా గులాబీ బాస్కు సంబంధించిన వ్యక్తులు లేదంటే గులాబీ లీడర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి వాళ్ళ కోసమే ఆ కాంట్రాక్టులు పెంచిర్రు, వాటి డబ్బులు పెంచాలని ప్రయత్నం చేశారని చెప్పేసి తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా సర్కారు మారిన తర్వాత ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చేస్తున్నది అని అంటే వీళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఏం చేసిరో బీఆర్ఎస్ పాలనకు సంబంధించిన విషయంలో జరిగిన తప్పిదాలు ఏంది, వాటికి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించిన విషయంలో కాళేశ్వరం మొదలుకొంటే అన్నిటి మీద శ్వేతపత్రం విడుదల చేసుకుంటూ వస్తూ మరి ఈరోజు ఇట్లాంటి పని ముందర పెట్టుకుంది. మరి ఇప్పుడు ప్రజలకు కావాల్సింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో మీరు అమలు చేస్తామన్నటువంటి హామీలకు సంబంధించిన విషయంలో వాటిని ముందు పెట్టుకొని పోతే బాగుంటుంది. ఎందుకనంటే లోక్సభ ఎలక్షన్స్ వరకు మీరు ఇట్లాగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో నిందలు వేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టేటువంటి ప్రయత్నం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏం జరగబోతుంది అని చెప్పేసి దాన్ని దొంగ లేదంటే అది దొంగ పార్టీ కానీ చూపించడానికి ప్రయత్నం చేయడమే మీరు ఎజెండాగా పెట్టుకొని లోక్సభ ఎన్నికల్లో నోటిఫికేషన్ రాగానే పథకాలన్నీ ఆపేసి లోక్సభ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత దాదాపు 1-2 నెలల పాటు జరిగేటువంటి ఈ తంతు మొత్తం ఈ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేయడం కూడా సరైనది కాదు. లోక్సభ ఎన్నికల్లోపు మీరు చేయాల్సింది చేసి లోక్సభ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయంలో ఏమేమి జరిగినాయి, ఏ తప్పిదాలు జరిగినాయో మీరు మాట్లాడండి అని ఇప్పుడు ఎలక్షన్లకు ముందు టైంపాస్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేయొద్దు.